హాయ్ ఫ్రెండ్, గుడ్ మార్నింగ్. ఈరోజు 21 డిసెంబర్. ఈరోజు మళ్ళీ మ్యాచ్కి వచ్చేసాం అత్తాపూర్. మా ప్లేయర్ ఇంట్రడ్యూస్ చేస్తాను. అంజీ ఆల్రౌండర్, బౌలింగ్ మంచిగా వేస్తాడు, బ్యాటింగ్ కూడా బాగా ఆడతాడు. సాయి ఈయన బ్యాట్స్మెన్, ఇచ్చి పడేస్తాడు. ప్రసాద్ ఆల్రౌండర్, మనం చూసారు కదా 2 గేమ్లు, ఈసారి చూడాలి. రాజు ఈయన కీపర్ అండ్ ఫీల్డర్, బ్యాటింగ్ కూడా ఇరగదీస్తాడు. రాయేష్ అన్న బౌలర్ అండ్ బ్యాట్స్మెన్. The captain and the guy who helped me to get my sons to school, Hanumanta. భరత్ అన్న కీపర్ అండ్ బ్యాట్స్మెన్. हनुमंतु बैट्समैन. जय जगन्नाथ टीम मेरा अपोजिट टीम है. जय जगन्नाथ, जय जगन्नाथ. तुमको हरा के रहेंगे. कैप्टन है श्याम भाई, इसका नाम तो नहीं मालूम. हाय सर, बेस्ट ऑफ लक. हाय फ्रेंड्स, गुड మార్నింగ్. 21 డిసెంబర్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మాకు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాం. ఓపెనర్లు రాజు అంది దిగారు. ఎట్లా ఆడతారో చూద్దాం. మిస్టర్ రాజు గారు మొదటి బాల్ ఆడడానికి రెడీగా ఉన్నారు. మొదటి బాల్ వైడ్ పడింది. ఇల్లు ఇంకా పోలేదు అది. మంచిగా బాల్ చూస్తాడు. ఊపిరి అది అరే అరే సూపర్ ఫీల్డింగ్ చేసాడు. అనుకోకుండా కాలు పెట్టండి, అయిపోయింది బాల్. మనదేం లేదంటే ఇట్లా స్కోర్ బోర్డు కింద మీద అవుతుంది. సూపర్ ఫీల్డింగ్. రాజు ఫుల్ టాస్ వేస్తే ఇద్దరు చేతులలో కొడుతారు. ఒక్కటి అన్ని మింగి 6 కొట్టడం కాదు, పవర్ ప్లేలో అక్కడిక్కడ కొడితే చాలు. అది ఎగ్ చేయింది. అవతలోడు నాట్అవుట్ అని చెప్తే ఇస్తున్నాడు అంతే. అంటే అని పాపం వైస్ కెప్టెన్ చేసి ఈ మ్యాచ్ ఆడిపించి తీసాం కదా, కొంచెం కెప్టెన్ కి ఉంటే ప్లే కౌంటింగ్ అవుతుంది. కానీ ఆయన కూడా ఛాన్స్ లేదు. ఇది మ్యాచ్ బ్యాట్ దాకలే అనుకో. బాడీకి లేవు లెగ్ బ్యాస్లు. సూపర్ బ్రా. ఇంకా 50 కొడతాను అనుకుంటున్నా, కానీ 10 రన్లు ఎందుకు వైడ్ ఇస్తాడు. 50-60 ఉండాలి వీళ్ళ బౌలింగ్ కి. ఇప్పుడు అంకిత్ బాయ్ వేస్తున్నాను కూడా కదా ఇంకా తిరిగింది కింద పడ్డావని. बिना रोके तो वही रुक जाती बॉल. తిరగ కొట్టాలి నువ్వు. అన్ని జాడు ఊపితే తాకుతాయి. మిగతా వాళ్ళు బ్యాటింగ్ ఎట్లా ఆడతారు చూస్తావు కదా టీవీలలో, దాంట్లో ఇట్లా ఊపుతారా జాడు లెక్క. ఇట్లా నీ సింపుల్ గా రన్ వస్తుంటే నీకు ఫస్ట్ బ్యాట్ తాకుతుంటే కాన్ఫిడెంట్ వస్తుంది. సినిమా చూస్తారా ఎవరా రే? ఈ ప్లేయర్ ఎట్లా ఎగ్గాడు. వెళ్ళిపోయింది అది. నువ్వు కానీ దానికి కింద జాడుపుతున్నావు. చెప్పు చేతిలో కొట్టుకోవాటే ప్రసాగాడు. తడిసినాక అస్సలు పోదు అది అంత పైకి వెళ్ళి. త్రో కూడా ఏ బుద్ధి అవుతలేదు తెలుసు వాళ్ళకి. కొట్టాల్సిన పని లేదురా, ఫస్ట్ నేర్చుకో బ్యాటింగ్. ఇలాగా పట్టు బ్యాటింగ్ స్టైల్ నేర్చుకో. ఆ తర్వాత నువ్వు రైట్ హ్యాండ్ మనకు ఫీల్డర్ పెట్టిరాడు అప్పటి నుంచి ఉన్నాడు పొద్దు నుంచి.
నువ్వు చూడాలి మరి బ్యాట్స్మెన్ అంటే క్యాచ్ ఎట్లా రాడు. అసలు కూడా అదే ఆడుతున్నాడు. బోల్డ్ బ్యాట్ దాకి బోల్డ్ అయ్యండి అబ్బాయి. మైక్ హిందీ లేరా అబ్బాయి? అరే ఫీల్డింగ్ అని ఆపాలి బాల్ నువ్వు. అరే ఇప్పుడు పిసికేస్తాడు. చాలా సేపటి తర్వాత రాజుబాయ్ అవుట్ అయ్యండు. నెక్స్ట్ బ్యాట్మెన్ నువ్వేనా? పరిగెడుతుంటే చాలా వచ్చేస్తుంది ఆవేశం. ఎవరికి? ప్రసాద్ కా? అయిపోయింది మ్యాచ్. హే ఇంటర్నేషనల్ గ్రౌండ్ కూడా కుక్క తిరుగుతుంది. కొట్టాడు. మన ఎడ్జ్ అయింది. బాల్ కోసం ఒక్క ఫీల్డర్ కూడా వస్తలేడు. క్యాప్ షాట్. వెనకాల ఫీల్డర్ ఉన్నాడు. సింగిలే వచ్చింది. 8 outs కంప్లీట్. 69 స్క్వేర్. దీని నుండి మంచి కొత్త ఫోన్ తీసుకో, ఐఫోన్. డిలికేట్ టచ్. సింగిల్ వచ్చింది. చందుపై బాల్ పట్టాలనా వద్దా అని పడుతుండు. వాట్ ఎ షాట్. ఈజీ క్యాచ్. ఓ వాట్ ఎ క్యాచ్. అంకిత్ శర్మ బ్రిలియంట్ షాట్. గుడ్ ఫీల్డింగ్. సింగిల్ వచ్చింది. 9th ఓవర్ ఫస్ట్ బాల్. అవతల వాట్ ఎ షాట్. మ్యాక్స్వెల్ 6. నువ్వు అవుట్ అయింది ఒక్కసారే కానీ ఇప్పటికి 100 సార్లు చెప్పవాటి గలీజ్ అవుట్. వావ్ మ్యాక్స్వెల్ 6. వాహ్ మ్యాక్స్వెల్ ఇన్ ద షాట్ 4. వాట్ ఎ షాట్. మ్యాక్స్వెల్ ఇస్ ఫైర్ 6. క్యాప్ షాట్. మళ్ళీ బౌండరీ కొట్టిండు మ్యాక్స్వెల్. బాగా ఆపిండు. चल भरत लास्ट. అవుట్. క్యాచ్ అవుట్. అలవాటు అవుతుంది కానీ ఆడుతున్నప్పుడు వేరుంటుంది. ఇప్పుడు మీరు నేర్పింది ఇదేనా? అది టెస్ట్ లో నేర్పారు కదా. ఇది నేర్పినా? అన్న రాజన్న అచ్చే తీసిండు అది కానీ పడలేదు. అచ్చకి అన్నందుకు పడ్డది. ఫోర్. ప్రసాద్ వెళ్ళండి.
వెల్ శివ. సూపర్ వెళ్ళిపోయింది. లెగ్ వెళ్ళిపోలేదా బాబు? గట్టి షాట్ కొట్టినా కానీ కాన్ఫిడెన్స్ లేదు నీకు. ఇంకోటి వస్తుంది వెళ్ళిపో. బావు కమల్ లాటు. అయినా వాళ్ళ బావ బాయ్ గుడ్ స్టాప్. వెళ్ళిపో. ఇంకోటి వెళ్ళొచ్చు. ఓహో కమాన్ మళ్ళీ ఇది కూడా వెళ్ళిపో. ఫోర్ వెళ్ళిపో. ఇంకోటి ఉంది. శివా బాల్ వెళ్ళిపో. వా గుడ్ స్టాప్. ఎవరిని ఉన్నారు కదా షార్ట్ పో. ఇక్కడ కరుణ్ దగ్గర మైక్ ఉండిపోయింది, అందుకే డిస్టర్బ్ వస్తుంది. ఇక్కడ సాయి కూడా చాలా బాగా ఆడుతున్నాడు. దానికి తగ్గట్టు కరుణ్ కూడా సింగిల్ తీసి సాయికి ఇస్తున్నాడు. మా కెప్టెన్ కరుణ్ కుమార్ గారు సింగిల్స్తో స్కోర్ బోర్డ్ని ముందుకు నడిపించుకెళ్తూ వెళ్తున్నాడు. సాయి అయితే 4లతో స్కోర్ బోర్డ్ని ఇంకా ఫాస్ట్గా ముందుకు తీసుకెళ్తున్నారు. చాలా బాగా ఆడుతున్నారు ఇద్దరు కలిసి. మేము 200 టార్గెట్ పెట్టుకున్నాం, కానీ అంత దాకా వెళ్ళేలా లేదు. 160 చేంజ్ అవ్వచ్చు, 160, 170. సాయి లక్కీ ఫెలో. ఫస్ట్ 2 బాల్లోనే ఒక క్యాచ్ మిస్. నేనైతే అన్లక్కీ ఫెలో. ఒక్క ఛాన్స్ రాదు. 3 మ్యాచ్ల నుంచి ఒక్క ఛాన్స్ రాలేదు. లేపిన బాల్ క్యాచ్ పడతా, లేకుండా బౌల్డ్ అవుతాను. ఏదో విధంగా అవుట్ అవ్వడమే నా పని. దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో. ఒక 50 రన్లు ఎప్పుడు కొడుతున్నాం. మ్యాచ్ ముగిసింది. 168 కొట్టాం. 169 వాళ్ళు కొట్టారు. చూద్దాం, బౌలింగ్లో మంచిగా వేసి మ్యాచ్ గెలవాలి. మెయిన్ ఇంపార్టెంట్ ఫీల్డింగ్ లో క్యాచెస్ డ్రాప్ చేయరు. బాల్ బౌండరీ వెళ్ళే బాల్ అన్న ఆపడానికి ట్రై చేయండి. జస్ట్ కాలో చెయ్యో ఏదో ఒకటి అడ్డం పెడితే 2 runs 1 run సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా? టార్గెట్ ఉంది. 169 బ్యాకప్ పెట్టుకోండి. ఓవర్స్ కొట్టేటప్పుడు చూసుకుని చేయండి. ఓకేనా? గెలుస్తాం ఇది. ఫస్ట్ బాల్కి వికెట్. మన అంజీ పట్టేశాడు ఫస్ట్ బాల్. రాజేష్ మొదటి బాల్కి వికెట్ తీసి సంచలనం సృష్టించాడు. చాలా బాగా వేసాడు బౌలింగ్. 3వ బాల్కి ఇంకో వికెట్ పడ్డది. అద్భుతం. గుడ్ బాలింగ్ అన్న. అంతే అన్న, అన్ని వికెట్లే.
రెండో ఓవర్ కరుణ్ బౌలింగ్ వచ్చాడు కెప్టెన్. మా అందరికీ ఒకటే కోరిక, శ్యామ్ షార్ని రన్అట్ చేయాలి. శ్యామ్ షార్ ఆట అయితే మా అందరికి నచ్చుతుంది. వాళ్ళు వార్తో చేస్తామేమో 2-3 రన్లు వస్తాయని చెప్పేసి నెమ్మదిగా వెళ్తారు. వార్తో కొడతాం 2-3 రన్లు వెళ్ళిపోతాయి. అంతే అన్న, మనకి వచ్చే వికెట్లని వస్తూనే ఉండాలి అన్న. చూసుకొని ఇదే బాల్ వద్దు బాయ్, వస్తున్నావు బాయ్ నువ్వు కూడా. గ్రేట్ షాట్, గ్రేట్ ఫీల్డింగ్, గ్రేట్ షాట్, 4 రన్. What a nice throw! Wow, nice shot! Wow, what a nice throw! Run out! Wow, nice comeback, Karun boy. Wow, what a nice throw! But run, ఏమంటారు ఓ త్రో. Wow, not nice shot. 1 bounce 4. Nice feeling, bro. అంజీ గారి బౌలింగ్ లో కొడతారని నాకు అనిపిస్తుంది. మీరేమంటారు చెప్పండి, కామెంట్ చేయండి. కొడతారు. Catch drop. Overthrow. Total 2 runs. Wow, nice shot. It's a 6. అంటే 1 year అయింది కదా. 6 అది. Wow, nice shot. 1 bounce 4. నువ్వు లేవా దీంట్లో ఉన్నావు కదా. Wow, nice shot. It's a clean 6. అచ్చి చాలా ఫీల్ అవుతున్నాడు, ఆ ముఖం చూడండి. నువ్వు ముందర దిగుతారు, నేను అంతా వెనకాల కదా. Wow, nice shot. బ్యాట్స్మెన్ చూసి ఇచ్చుకోవాలి బౌలింగ్. సరే రే. Nice play, boy. ఇది కాదు పాట. 71 4 వికెట్స్. 8 ఓవర్స్. అరే 2 6లు 2 4లు 20 ఆన్నే అయిపోయినాయి. ఈ ఓవర్ మొత్తం ఇంకా Wow, what a nice ball. But bad luck next time. It's a clean 6. Free ball. It's a clean 6. బాల్ 4 పట్టడా మనిషి. Nice fielding, bro. గాలి 4 కొడతాడు గ్యాప్లా. Wow, what a nice shot.
It's a clean 6. Wow, nice shot. It's a misfield. 4. कोई मौका नहीं, 4 रन. 23 ఇప్పుడు ఒక 4 27 ఇగో ఇది ఒకటి 28 చూసావా? కొట్టేటోడు పోయి కొట్టాలి రండి It's a clean 6. కానీ ఊపు వచ్చింది మా బౌలర్లు 10 ఓవర్లలో గట్టిగా సమర్పించుకున్నారు. అందుకే మా కామెంటరీ సైలెంట్ అయిపోయాడు, మైక్ పక్కన ఎట్టేసాడు ఆపేసి. చూద్దాం, ఇంకా 2 ఓవర్లో కంప్లీట్ అయిపోతుంది మ్యాచ్. స్కోర్ గట్టిగా ఇచ్చేసారు. అంటే మా బౌలర్ లేరు ఈసారి, బౌలర్లో హ్యాండ్ ఇచ్చారు, రాలేదు ఎక్కువ మంది బ్యాట్స్మెన్లో. నెక్స్ట్ టైం మంచి బౌలర్లతో వస్తాం, ఖచ్చితంగా గెలిచి తీరుతాం. ఇంకో విషయం ఏంటంటే, మాది Dream11 ప్లేయర్స్ మొదటి యానివర్సరీ అన్నమాట. 1 ఇయర్ అయింది మేము ఈ టీం పెట్టి. అంతకుముందు మేము గల్లీ ఆడేవాళ్ళం, గుజ్జి బౌలింగ్ లేదు అప్పుడు, అందుకోసం కొంచెం మేము బ్యాటింగ్లో కొంచెం వీక్, నేర్చుకున్నాం ఇప్పుడే. 1 ఇయర్ అయింది పెట్టి, అందుకే నాకు కూడా కొంచెం సరిగ్గా రాదు. త్రో అయితే ఏదో ఆడతాను. లాస్ట్లో 1 ఇయర్ సెలబ్రేషన్స్ ఉంటాయి, చూడండి బాగుంటుంది. మ్యాచ్ కంప్లీట్ అయిపోయింది. 12 ఓవర్ల 5 బాల్కి మ్యాచ్ కంప్లీట్ అయిపోయింది. ఈ ఓటమికి కారణం ఏంటంటే, ఈసారి మా దాంట్లో బౌలర్లు లేరు, ఓపెనర్స్ కూడా అంత ఆడలేదు, అందువల్లే మ్యాచ్ ఓడిపోయాం. నెక్స్ట్ టైం బౌలింగ్లో మైనస్ అయింది. నెక్స్ట్ టైం గట్టిగా వస్తాం. ఈసారి బౌలర్లు అందరూ మిస్ అయిపోయారు. फाइनल मैन ऑफ द मैच, दो टफ कंपटीशन था, एक अंकित था, दूसरा सिंधु था. लेकिन अभी फाइनल का अंकित इज द मैन ऑफ द मैच. Both for excellent coordination. One from JJCG type, one from Dream11. So first JJCG, Devashish bhai.
I think well deserved from so many days and months. I get Aman bhai. I invite him to do the honors. अरे आप ही रहिए भाई, आप हम लोग की टीम बड़े हैं। अरे हम यहीं पे हैं। Right. नहीं मुड़ा मीटिंग है। Thank you, Aman bhai. For all. एक फोटो. But Dream 11 happy anniversary also. Founder of Dream 11, Karan Kumar. Very nice, Karan. Excellent. Not only coordination, support also. Excellent support. వెరీ గుడ్ టీమ్ స్పిరిట్ బై డ్రీమ్ 11. ఫెంటాస్టిక్. కీప్ అప్ ద సేమ్. చాలా బాగా టీమ్ స్పిరిట్ అయితే ఎక్సలెంట్ టీమ్ స్పిరిట్. ఫ్రెండ్లీ మ్యాచ్ అంటే రియల్ గా ఫ్రెండ్లీ మ్యాచ్ లానే అనిపించింది. సో వెల్ డన్. యాక్చువల్లీ చాలా ఫ్రెండ్లీగా కలిసి వెళ్తున్నారు. ఇళ్ళలో ఏమేమో ఉంటాయి, బట్ ఈయన మాత్రం అసలు యునైటెడ్ లెవెల్. అంజీ బ్రో బాహుబలి బాహుబలి అండ్ బుమ్రా కూడా అన్న కొంచెం జరిగా మీ దాంట్లో యంగెస్ట్ ఆయన ఆంజనేయ ప్రసాద్. రాజేష్ బ్రో లెఫ్ట్ హ్యాండర్ ఏం బాధ పడి పడుతున్నావా, ఆగలేవు కానీ బట్ వెరీ నైస్ మెడల్. అందరికి ఫస్ట్ నైట్ శుభాకాంక్షలు. నెక్స్ట్ మ్యాచ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్, సీ యూ.